దర్శనం చాలా బాగా అయింది. బయటికి వచ్చాక ప్రసాదం తీసుకొని మళ్ళీ ఆ సెక్యూరిటీ అతని దగ్గరికి వెళ్ళాను. అతను నన్ను కొంచెం ఆశ్చర్యంగా చూశారు. ఏంటి ఈ అమ్మాయి మళ్ళీ వచ్చింది అన్నట్టు. నేను సారీ అని చెప్పి అతనికి ప్రసాదం ఇచ్చేశాను. అతను పర్వాలేదు అన్నట్టు చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ మూమెంట్లో చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఏదో ఒక పెద్ద బరువు దిగిపోయినట్టు చాలా ఫ్రీగా అనిపించింది. తిరిగి రూమ్కి వెళ్ళి లంచ్ చేద్దామని సరదాగా బయటకు వచ్చాను. దగ్గరలో చాలా పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి, కానీ కొంచెం దూరంలోని ఒక 20 రూపీస్కి పులియోగరే, తక్కాలి రైస్, తైర్ సాదం ఉన్నాయి. అదేనండి పులిహోర, టొమాటో రైస్ అండ్ పెరుగన్నం. ఒక ముసలావిడ ఒక చిన్న షాప్లో అవి అమ్ముతుంది. ఎందుకో ఆవిడ దగ్గర తినాలనిపించింది. ఇంకేముంది, హ్యాపీగా ఒక్కొక్క ప్లేట్ లాగించేసా. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆవిడ నేను ఇచ్చిన 60 రూపీస్ చాలా హ్యాపీగా తీసుకుంది. ఆ మూమెంట్లో ఒక విషయం రియలైజ్ అయ్యానండి. మనం బాధపడుతున్నప్పుడు మనం మన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం ఆలోచిస్తే ఆటోమేటిక్గా మన గుండె బరువు తగ్గిపోతుంది. నా జర్నీ నెక్స్ట్ ఎలా కంటిన్యూ అయిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.